ఇచ్చారు. అటువంటి యొక్క యాజక ధర్మము కలిగిన వ్యక్తి ఇప్పుడు ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి విషయము వారికి తెలిసై ఉన్నది. స్తోత్రం. ధర్మశాస్త్రంలో చూస్తూ ఉన్నట్లయితే వాస్తవానికి యేసుక్రీస్తు గురించి ఆయా సందర్భాల్లో మనం చూస్తున్నాము. దాని యొక్క వస్తుంది అక్కడ ధర్మశాస్త్రంలో చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ స్తోత్రములు జకర్యాలోను అదే విధముగా మీకాలోను ఇక్కడ అనేక సందర్భాలలో యేసుక్రీస్తు కోసము మనము చూస్తూ ఉంటాము. అక్కడ నిజముగా చూస్తూ ఉన్నట్లయితే ఎందుకో మనకు స్త్రీ సంతానము రాబోతుంది, మనకు స్తోత్రములు కుమారుడు అనుగ్రహించబడబోతున్నాడు, ఆయన మన పాపముల నుంచి విడిపించును. ఇటువంటి యొక్క ధర్మశాస్త్రంలో అనేక సందర్భాలలో క్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నప్పటికీ ఈ యొక్క కయఫాకు స్తోత్రములు దేవుడు తన ముందు నిలబడినప్పటికీ ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత లేనివాడే ఈ యొక్క కయఫాను మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అనగా ఈనాడు స్తోత్రములు సంఘములో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ నిజముగా స్తోత్రములు ఇటువంటి కయఫా వంటి పరిస్థితి అనేకులలో మనము చూస్తున్నాం. అనగా ధర్మశాస్త్రము, భక్తి, మందిరములు, ఈ యొక్క అన్ని ఆజ్ఞలు మనకు ఉండవచ్చు, కానీ నిజంగా ఒక క్రీస్తుని మనము గుర్తుపడుతున్నామా? నిజమైన క్రీస్తు యొక్క సహవాసము, నిజమైన క్రీస్తు యొక్క జీవము మనలో ఉన్నదా? స్తోత్రములు ఇది ఎవరు బయలుపరచబడతారంటే ఇది స్తోత్రములు మనగా తెలుసుకునేది కాదు, క్రీస్తు దేవుడే మనకి ఇది కృప చూపాలి. హల్లెలూయా. అనగా స్తోత్రం పేతురుకు ఇప్పుడు ఆయన ప్రత్యక్షత ఎలా దొరికింది అంటే ఆయన సొంత జ్ఞానమును బట్టి కాదు, కానీ తండ్రియే తనకు బయలుపరిచాడు. స్తోత్రంలో అక్కడ అదే చెప్తున్నాడు, తండ్రియే మీకు ఇది బయలుపరిచినాడు. నిజంగా వీరందరూ ఏలియా వలె, అదేవిధంగా యోహాను వలె, అదేవిధంగా స్తోత్రములు మిగతా యొక్క ప్రవక్తల వలె తనను చూస్తున్నారు, కానీ నిజముగా ఇతను దేవుని యొక్క కుమారుడని చూసిన వాడు ఎవరు అంటే పేతురు. స్తోత్రం. హల్లెలూయా. ఇటువంటి యొక్క దర్శనము కలిగిన పేతురు స్తోత్రములు అక్కడ ఆయన గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఇటువంటి ప్రధాన యాజకులు అనేకులు ఉన్నారు. వారి అలంకరణ కోసము వారు చేస్తున్నవారు. అనగా వారికి ఇప్పుడు ప్రధాన యాజకునికి దేనికోసం అంట? అలంకరణ, ఒక ఘనత కోసం. స్తోత్రములు అటువంటి యొక్క అనగా ఒక భౌతిక విషయములైన వాటి కోసము పరిచర్య చేస్తూ వస్త్రములను తొడుక్కొని ఈ విధముగా పరిచర్య ధర్మము జరిపిస్తున్న వారు, యాజక ధర్మము జరిపిస్తున్న వారు అనేకులు ఈ విధముగా ఉంటున్నారు. అటువంటి ఒక వ్యక్తియే ఈ కయఫా. స్తోత్రములు అటువంటి ఒక వ్యక్తియే కయఫా ముందు నిలబడి ఉన్నాడు. స్తోత్రములు యేసుక్రీస్తు ముందు నిలబడి ఉంది. ఇదిగో స్తోత్రములు ఆయనతో ప్రశ్న వేస్తున్నాడు, నిజముగా నువ్వు దేవుని కుమారుడవేనా? స్తోత్రం. హల్లెలూయా. వాక్యము రోజు చదువుతున్నాడు, ప్రతిదినము వారికి ధ్యానిస్తున్నాడు, వారితో చెబుతున్నాడు. ఇదిగో కొండ మీద ప్రసంగాలు చేస్తున్నాడు, ఈ విధముగా యెరూషలేములో ప్రసంగం చేస్తున్నాడు. ఇటువంటి యొక్క ప్రధాన యాజకుడైన కయఫా ముందు నిలబడిన క్రీస్తును మాత్రం ఇప్పుడు ఏం చేస్తలేడు? గుర్తుపడతలేడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయనలో ఏమి లేదు అంటే మనం ఇంతకుముందు మనం చూసాము లేవి యొక్క ధర్మంలో స్తోత్రం, లేవి గోత్రంలో ఇప్పుడు వీరందరూ స్తోత్రములు మెల్కీసెదెకు క్రమంలో ఉన్న వారిలో ఇప్పుడు ఏమైన వారు వీళ్ళందరూ చావునకు లోనైన వారు. హల్లెలూయా. అనగా ఇప్పుడు మీరు చావునకు లోనయ్యారు. స్తోత్రములు వాస్తవానికి మానవుడు ఇదిగో స్తోత్రములు ఏదోను తోటలో నష్టపరుచుకున్నది ఆయన వస్త్రంలో నష్టపరుచుకోలేదు, జీవమును నష్టపరుచుకున్నాడు. ఆ జీవమును నష్టపరుచుకున్న వ్యక్తి జీవము కొరకు వెతుకోవడం లేదు, దేవుని కొరకు వెతుకోవడం లేదు. ఇప్పుడు వారి యొక్క స్తోత్రములు వారి స్తోత్రం వారి వస్త్రమును వెతుకుతున్నారు. హల్లెలూయా. వారి దిగంబరత్వాన్ని కప్పుకోవడానికి ఇప్పుడు ఏం వెతుకుతున్నారు? వస్త్రమును వెతుకుతున్నారు. కానీ వెతకవలసింది జీవమును. హల్లెలూయా. వెతకవలసింది జీవమును అనగా క్రీస్తుని వెతకాలి. అనగా నష్టమైపోయింది జీవము వారిలో. దేవుడు వారిని జీవాత్మగా సృష్టించాడు. వారిని సృష్టించినప్పుడు జీవము ఆత్మగా సృష్టించిన దేవుడు ఇప్పుడు వారిలో నుంచి ఆ పాపమును బట్టి తినవద్దన్న ఫలము తిన్న కారణమును బట్టి ఇప్పుడు వారిలో స్తోత్రములు నష్టమైపోయింది వస్త్రము కాదు, జీవము. స్తోత్రం. హల్లెలూయా. అనగా వారికి మరల దేవుడు స్తోత్రం ఒక వస్త్రమును కుట్టించాడు. దేన్ని చంపి దేన్ని స్తోత్రములు గొర్రె పిల్లను వధించి అక్కడ ఒక వస్త్రమును కుట్టించాడు. ఎవరికి? అక్కడ స్తోత్రములు జీవము కలిగిన వారికా చచ్చిన వారికా? చచ్చిన వారికి. హల్లెలూయా. అనగా ఇప్పుడు చచ్చిన వ్యక్తికి స్తోత్రములు అనేకులు ఈనాడు వెతుకుతున్నది ఏంటంటే స్తోత్రం వస్త్రము కోసం వెతుకుతున్నారు. అందరూ మంచిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేనికోసం వెతుకుతున్నారు? వస్త్రము కోసం వెతుకుతున్నారు. స్తోత్రం. నాకు వస్త్రం ఉంటే చాలు. స్తోత్రములు నేను ఇంతవరకు లోకములో ఉన్నాను, ఇప్పుడు నాకు వస్త్రము దొరికితే అనగా నేను రక్షణ తీసుకుంటే, నేను బాప్తిసము తీసుకుంటే ఇప్పుడు నేను ఎక్కడ చేర్చబడతాను? సంఘములో చేర్చబడతాను. ఒక వ్యక్తికి వస్త్రము సరిపోదు, జీవము కావాలి. హల్లెలూయా. నష్టపరుచుకుంది వస్త్రము కాదు, జీవము. హల్లెలూయా. అనగా స్తోత్రములు నష్టపరుచుకుంది ఇప్పుడు అనగా స్తోత్రములు ఈనాడు మనము చూస్తా ఉన్నట్లయితే మా గ్రామంలో నాకు ఒక వ్యక్తి తెలుసు, బాగా తెలిసిన వ్యక్తి.
ఆ వ్యక్తి చూస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి అనేకమైన మంత్రాలు వచ్చి భయంకరమైన మంత్రకాలు, అటువంటి వ్యక్తిని చంపడానికి చూస్తున్నారు. గ్రామంలో ఉన్న వ్యక్తులందరూ చంపడానికి చూస్తున్నారు. ఆ చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆలోచన ఏం చేశారంటే, నువ్వు ఇలాగ ఉంటే నీ మీద నింద మోపి నువ్వు మంత్రాలు చేస్తావని నిన్ను చంపేస్తారు, కాబట్టి నువ్వేం చేయంటే ఇప్పుడు యేసు మతంలోకి వెళ్ళు. ఇప్పుడు నువ్వు మతంలో చేరి నువ్వు బాప్తిసం తీసుకుంటే నేను ఎవరు కూడా మంత్రాలు అనరు. ఈ విధముగా అనేకులు ఈనాడు ఏం చేస్తా ఉన్నారంటే ఒక వస్త్రమును ధరించుకున్నారు. స్తోత్రం. ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు తాగేది, తినేది, దొంగతనం చేసేది, ఇంకా అనేక విషయాలు నాలో ఉండేది. ఇప్పుడు నేనేం పొందుకున్నాను? వస్త్రమును పొందుకున్నాను. నేను రక్షణ తీసుకున్నాను. ఇప్పుడు నన్ను సంఘములో చేర్చబడ్డాను. స్తోత్రములు. సంఘములో చేర్చి రక్షణ తీసుకున్న దాన్ని కలిగి ఉన్న రక్షణ బట్టి తృప్తి పొందడము కాదు, నిజముగా స్తోత్రములు మనకు స్తోత్రం రక్షణతో కేవలము కాదు కానీ జీవమునే పొందుకోవాలి. హల్లెలూయా. స్తోత్రములు. జీవము ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులో ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. నష్టపరుచుకున్నది ఆదాము, నష్టపరుచుకున్నది వస్త్రము కాదు, జీవం. హల్లెలూయా. జీవము కలిగిన ఆదాము, స్తోత్రములు, ఆత్మయు జీవమును కలిగిన ఆ యొక్క ఆదామును దేవుడు సృజించాడు. కానీ ఎప్పుడైతే తినవద్దన్న ఫలము తిన్నాడో తాను నష్టపరుచుకున్నది స్తోత్రములు జీవమును. స్తోత్రములు. ఆ జీవం ఎక్కడ ఉన్నది? స్తోత్రం క్రీస్తులో ఉన్నది. ఏదోను తోటలో ఉన్నది. స్తోత్రములు. మంచి చెడు తెలివినిచ్చు చెట్టు ఉన్నది. అదే సమయంలో జీవవృక్ష ఫలము కూడా ఆ యొక్క ఏదోను తోటలో ఉన్నది. ఒకవేళ కనుక ఈ పాపము చేసిన మానవుడు ఈ జీవవృక్ష ఫలము తింటాడేమో అని ఆ వృక్షము చుట్టూ దేవుడు ఏం చేశాడు? స్తోత్రములు అగ్ని, స్తోత్రములు ఖడ్గములు, ఆ ఖడ్గము పట్టుకున్న ఒక దేవదూతను అక్కడ నియమించాడు. స్తోత్రములు. ఇప్పుడు దాని నుంచి దేవుడు ఏం చేశాడు? ఆదామును స్తోత్రం బయటకు పంపించి వేశాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా పంపించి వేసిన స్తోత్రం ఆదాముకు ఇప్పుడు తనకు ఒక కుమారుడు కలిగారు, ఇద్దరు కుమారులు కలిగారు. వారిద్దరి పేరు కయీను, హేబేలు. స్తోత్రం. హేబేలు చూస్తున్నట్లయితే స్తోత్రం ఒక మంచి అర్పణ అర్పించి తను నిజముగా స్తోత్రం తండ్రి దేవుని చేత అంగీకరించబడ్డాడు. హేబేలు మాత్రము నిజముగా జీవము లేని వాటిని అర్పించి స్తోత్రంలో నిజముగా తన తమ్ముని చంపి తన పాపము చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తను కూడా ఇప్పుడు స్తోత్రములు పాపము చేసి ఇప్పుడు ఏమైపోయాడు? దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే నీవు స్తోత్రములు దేశమంతా దేశ దిమ్మరమై తిరుగుతావు అని చెప్పాడు. హల్లెలూయా. స్తోత్రములు. జీవం ఎక్కడుంది? ఏదైనా తోటలో ఉంది. జీవం ఎక్కడ ఉంది? దేవుని దగ్గర ఉంది. ఇప్పుడు ఈ యొక్క స్తోత్రములు కయ్యను ఎక్కడ తిరుగుతా ఉన్నాడు? దేశ దిమ్మరి వలె బయట తిరుగుతున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనము ఎన్నో భక్తి కార్యములు చేయవచ్చు. ఎన్నో స్తోత్రములు ఈనాడు అనేకులకు ఏంటంటే ఇదిగో పాపములు విడిచిపెట్టు అని చెప్పేసి అర్థమవుతున్నది. స్తోత్రములు. అటువంటి యొక్క ఇర్మియా ప్రవక్త తను హెచ్చరించాడు ఇశ్రాయేలు ప్రజలతో. ఆయనను చూసి అదే అంటున్నారు. ఈ పాపమును హెచ్చరించే ఇర్మియా కావచ్చు, ఏలియా వంటి ఏలియా ప్రవక్త కావచ్చు, మారు మనసు గురించి ప్రకటించినటువంటి ఇదిగో యోహాను కావచ్చు. ఇటువంటి విషయాలు వారికి అర్థమవుతున్నది. కానీ నిజముగా ఇదిగో స్తోత్రములు మాకు జీవమునిచ్చే ఇదిగో దేవుని కుమారుడైన క్రీస్తు అనే విషయం ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు. హల్లెలూయా. ఈనాడు ఇటువంటి యొక్క వాక్యములో ఉన్న క్రీస్తును ఎవరు గుర్తుపడతారు? ఇది గుర్తుపట్టాలి అంటే, ఈ సత్యమును గుర్తుపట్టాలంటే ఇప్పుడు స్తోత్రములు అందరికీ సాధ్యము కాదు, దేవుడే కృపనీయాలి. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న సత్యం ఈనాడు అనేకులకు ఇదిగో స్వస్థతలు, ఆశీర్వాదములు, లోక సంబంధమైన ఎన్నో విషయములు వారికి అర్థమవుతుంది. కానీ నిజమైన క్రీస్తు ఎవరికి కూడా అర్థం కావడం లేదు. హల్లెలూయా. కైఫాకు చూస్తున్నట్లయితే వారికి స్తోత్రములు వస్త్రం ఉన్నది, వారికి ధర్మశాస్త్రం ఉన్నది, వారికి మందిరం ఉన్నది, ఈ విధముగా అన్ని భక్తి కార్యములు ఉన్నాయి. కానీ ఆ ధర్మశాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి క్రీస్తు తన ముందు నిలబడితే గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే తనలో ఏం లేదు? జీవము లేదు. స్తోత్రములు. వారు మరణముకు పాత్రులయ్యారు. వారి మరణం వారు ఏలుతున్నది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూద్దాం దయచేసి. యోహాను సువార్త 5:25 అధ్యాయం. యోహాను సువార్త 5:25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవితులని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవం గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడిలో తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించెను. మరియు
ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలం సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. చాలు, స్తోత్రం. ఇక్కడ మనము చూస్తున్నాము దేవుని బిడ్డలారా, మృతులు దేవుని కుమారుని శబ్దము వినగడియ వచ్చినది, ఇప్పుడు వచ్చేయున్నది. హల్లెలూయా, స్తోత్రములు. ఈ మృతులు ఇప్పుడు దేవుని యొక్క కుమారుని యొక్క శబ్దము వినగడియ వచ్చినది. స్తోత్రం. అనగా ఈ శబ్దము విన్నప్పుడు, ఈ స్వరము విన్నప్పుడు, ఈ మాట విన్నప్పుడు ఏమొస్తుందంట? ఏమొస్తుంది చూడండి, జీవం. హల్లెలూయా. విన్ను వారికి ఏమొస్తుంది? జీవం వస్తుంది. హల్లెలూయా, స్తోత్రములు. మోషే మాటలో జీవము లేదు. స్తోత్రం. మోషే వాక్యములో జీవము లేదు. స్తోత్రములు. ఇర్మియా మాటలలో పాపమును గద్దించే మాటలు ఉన్నాయి. స్తోత్రం. ఏలియా మాటలలో ఇదిగో స్తోత్రములు అనగా దేవునికి విరుద్ధమైన వారిని స్తోత్రములు దేవుని దగ్గరికి కలిపే మాటలు ఉన్నాయి. స్తోత్రములు. ఈ విధంగా యోహాను యొక్క మాటలలో మారు మనసు గురించి ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. యోహాను మారు మనసు గురించి ప్రకటించాడు. ఇర్మియా పాపమును గురించి హెచ్చరించాడు. ఈ విధంగా ప్రవక్తలు కొన్ని విషయాలు మోషేను చూస్తున్నట్లయితే ఇదిగో స్తోత్రం తనకు ధర్మశాస్త్రము దొరికింది, కానీ ఆయనలో ఆ మాటల్లో జీవము లేదు. హల్లెలూయా. కానీ స్తోత్రములు ఇప్పుడు దేవుని యొక్క మాట విన్నప్పుడు ఇక మనుష్య కుమారుడు అనగా స్తోత్రములు ఇక్కడ మనము 25వ వచనంలో అదే చూస్తున్నాము. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చినది, ఇప్పుడే వచ్చినది, దాన్ని వినువారు జీవితులు. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఈ మనుష్య కుమారుని యొక్క స్వరము వింటే ఇప్పుడు స్తోత్రములు మరణము కాదు, జీవమే. హల్లెలూయా. ధర్మశాస్త్రం విన్న వారికి మరణము దొరికింది. ధర్మశాస్త్రం వెంబడించిన వారు వాక్యం విని విని అనగా స్తోత్రములు వారు మధ్యలో ఆగిపోయారు, మధ్యలో రాలిపోయారు. స్తోత్రం. అనేకులు మధ్యలో నశించిపోయారు. స్తోత్రములు. ఈ విన్న వారికి జీవము దొరకలేదు. మోషే ధర్మశాస్త్రమును బట్టి ఎవరు ఇదిగో నీతిమంతులుగా మార్చలేకపోయారు. కానీ ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వరం విన్నారో వారికి స్తోత్రములు మారు మనసు కాదు, వారికి ఏదో స్తోత్రం వాక్య జ్ఞానము కాదు, వారికి ఇంకేదో విషయము కాదు, కానీ వారిలో జీవమే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే స్తోత్రములు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నట్లయితే మనము యోహాను సువార్త అదే 5వ అధ్యాయము దాని యొక్క 40వ వచనంలో చూస్తున్నట్లయితే ఏమంటారంటే ఇక్కడ జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానులరు. స్తోత్రం. హల్లెలూయా. మీరు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు ఏం లేరు, రానులరు. స్తోత్రం. అనగా మీరు అనేక విషయాల కోసం వస్తున్నారు, వేరే వేరే విషయాల కోసం నా దగ్గరికి వస్తున్నారు. వాస్తవానికి మానవుడు నష్టపరుచుకున్నది ఏంటి? జీవం. హల్లెలూయా, స్తోత్రములు. ఈ జీవం కొరకు ఎవరు కూడా రావడం లేదు. ఒక కానాను స్త్రీని మనము చూస్తా ఉన్నట్లయితే ఆ స్త్రీ స్తోత్రములు తన కుమార్తెకు దయ్యము పట్టిందని దేవుడి దగ్గరికి వస్తా ఉన్నది. స్తోత్రములు. దేవుడు తనతో అంటున్నాడు, ఇదిగో కుమారులకు ఇచ్చి రొట్టె కుక్క పిల్లలకు ఇచ్చుట యుక్తము కాదు. హల్లెలూయా. కుమారులకు ఇచ్చే రొట్టె అనగా ఈ రొట్టె తిన్న వారికి ఏముంటుంది? జీవము. హల్లెలూయా. ఈ రొట్టె తిన్నవారు అనగా నన్ను తిన్నవారు స్తోత్రం వారికి జీవము కలుగుతుంది. అనగా ఆ రొట్టె ఎవరో కాదు, క్రీస్తే. ఇప్పుడు కుమారులకు ఇవ్వవలసిన రొట్టె అనగా స్తోత్రములు ఇప్పుడు ఎవరికి ఇవ్వకూడదు? కుక్క పిల్లలకి ఇవ్వకూడదు. ఆ స్త్రీ అంటుంది, ఇదిగో భోజనము బల్ల నుంచి పడు రొట్టె ముక్క కోసం కుక్కలు తినును కదా, దాన్ని ఆశపడును కదా అని ఆ స్త్రీ సమాధానం చెబుతుంది. ఇప్పుడు తను దేనికోసం వచ్చింది? రొట్టె ముక్క కోసం. అనగా కింద పడుతున్న ఏదో లోక సంబంధమైన విషయం కోసమే వచ్చింది, అనగా ఈ తాత్కాలికమైన విషయం కోసమే వచ్చింది. కానీ స్తోత్రములు యేసుక్రీస్తు ఎవరు అంటే అక్కడ ఆయన రొట్టె ఉన్నాడు. ఆ రొట్టె తిన వారికి ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. హల్లెలూయా. ఈ జీవము కొరకు రావడం లేదు. అనేకులు అనేక విషయాల కోసం వస్తున్నారు, తాత్కాలిక విషయం కోసం క్రీస్తుని వెతుకుతున్నారు. అనగా స్తోత్రములు అక్కడ చూస్తా ఉన్నట్లయితే యేసుక్రీస్తు స్వస్థపరిచినప్పుడు వారందరూ స్తోత్రములు వారు బాగానే సహకరించారు. అక్కడ రొట్టెలు పంచుతున్నప్పుడు సహకరించారు. అక్కడ చూస్తున్నట్లయితే అనేక విషయాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేస్తున్నప్పుడు వారికి చేపలు ఇస్తున్నప్పుడు అనేకులు వారు సహకరించారు. ఎప్పుడైతే ఇదిగో యేసుక్రీస్తు అని చెప్పాడో అప్పుడు స్తోత్రములు ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడు. వస్త్రం ఏం చేస్తున్నాడు? చింపుకుంటున్నాడు. హల్లెలూయా, స్తోత్రములు. ఇది సాతాను చేస్తున్న పోరాటం. హల్లెలూయా, స్తోత్రములు. నిజానికి మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుతో సాతాను శోధిస్తూ ఉంటుంది. ఏమని శోధిస్తూ ఉంటుందంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఏం చేయు, ఈ యొక్క కొండ మీద నుంచి కిందికి దూకుంది. స్తోత్రం. దేవుని కుమారుడు అయితే అనగా ఇప్పుడు ఇది వేరే వాళ్ళైతే స్తోత్రములు వాస్తవానికి అది ఎక్కడ రాయబడింది అంటే కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథంలో ఆయన పాదములకు కింద తగలకుండా ఆ దేవదూతలు ఆయన పట్టుకున్నాను అని చెప్పేసి కీర్తనలో రాయబడి ఉంటుంది. ఆ మాట ఎవరికి తెలుసు? సాతానుకు
తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు సాతానుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా ఉంది, తనను ఒక ప్రశ్నిస్తా ఉన్నది. నువ్వు దేవుని కుమారుడు అయితే కింది నుంచి, ఇప్పుడు దేని నుంచి, ఆ కొండ మీద నుంచి కిందికి దూకు. నువ్వు దూకినట్లయితే నీ దేవదూతలు వచ్చి నిన్ను కింద నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాయి కదా. స్తోత్రం. ఇప్పుడు సాతానికి ఒక క్లారిఫికేషన్, ఈయన దేవుని కుమారుడా లేదంటే ఒక ప్రవక్తనా? ఒక క్లారిఫికేషన్ కోసం ఇది జరుగుతూ ఉన్నది. ఈయన దేవుని కుమారుడు అయితే కింద దూకినా కానీ ఒకవేళ కనుక దేవదూతలు కాపాడుతాయి. స్తోత్రం. ఇప్పుడు దేవుని కుమారుడు ఒకవేళ భూమి మీదకి వస్తే ఇప్పుడు సాతానికి ఏమవుతుంది? దాని ఆలోచన, దాని యొక్క అధికారము, దాని సమస్తం ఇప్పుడు ఏమవుతుంది? కూలిపోతుంది. దేవుని రాజ్యము కట్టబడుతుంది. హల్లెలూయా. సాతాను అందుకే ఒక క్లారిఫికేషన్ తీసుకుంటుంది, నువ్వు దేవుని కుమారుడవేనా, నువ్వు దేవుని కుమారుడవేనా. పలుసార్లు ఇదే. స్తోత్రములు. నిజంగా ఒకసారి సేనా దయ్యము ఒక వ్యక్తిలో పడుతూ ఉన్నప్పుడు, స్తోత్రములు, అటువంటి సేనా దయ్యము తనలో ఉంటున్నప్పుడు దేవుడు తనకు ఎదురుగా వస్తున్నప్పుడు ఆ దయ్యము తనను గుర్తుపడతా ఉన్నది. స్తోత్రం. ఏమని? ఇంకా మమ్మల్ని దీని నుంచి పంపించడానికి ఇప్పుడే సమయం వచ్చిందా అని చెప్పేసి, నిజంగా దేవుని కుమారుడు అని చెప్పేసి అక్కడ ఆయనను గుర్తుపడతా ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. అనగా నిజానికి ఒక మరణకరమైన స్థితిలో, దేవుడు ప్రాణం పెడుతున్న స్థితిలో, ఆ సిలువలో ఉంటున్న పరిస్థితిలో కూడా అనేక సందర్భాల్లో ఇదిగో పిలాతు అంటున్నాడు, నిజంగా నువ్వు స్తోత్రములు దేవుని కుమారుడవేనా, నువ్వు రాజువా, నువ్వు దేవుని కుమారుడవా. ఈ విధంగా ఒకవేళ నాకు ఈ అవకాశం ఉన్నది, నేను తప్పించడానికి కూడా నాకు ఒక అవకాశం ఉన్నది అని చెప్పేసి తను అడుగుతా ఉన్నాడు. అనగా వారిలో నుంచి సాతాను ఆ స్తోత్రం ఒక కన్ఫ్యూజన్ లో, దేవుని కుమారుడు మరణిస్తే ఇప్పుడు నాకేమవుతుంది? నాకు అపజయము, నా అధికారం కూర్చబడుతుంది, నా యొక్క ఈ విషయాలన్నీ స్తోత్రం, నా అధికారం మొత్తం కూర్చబడుతుంది. కానీ దేవుని కుమారుడు చనిపోతే ఒకవేళ కనుక వీరందరికీ ఏం దొరుకుతుంది? జీవము దొరుకుతుంది. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం దేని కోసం వస్తున్నాం? స్తోత్రం. నిజముగా ఆ జీవమును మనము అనుభవిస్తున్నామా? ఆ జీవము గుర్తుపడుతున్నామా? నిజమైన క్రీస్తును గుర్తుపడుతున్నామా? స్తోత్రం. తాత్కాలికమైన వాటి కోసము స్తోత్రములు అనేకులు క్రీస్తుని వెంబడించారు. ఆ జనసమూహము మధ్యలో ఇదిగో స్తోత్రం అనేకులు క్రీస్తుని వెంబడించారు. కానీ స్తోత్రములు జీవము కలుగునట్లు నా దగ్గరికి మీరు రాలేకపోతున్నారు. హల్లెలూయా. స్తోత్రములు. గొర్రెలకు జీవమును, అది సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికే నేను వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. ఏమి ఇవ్వడానికి కదా? సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వడానికే నేను వచ్చాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ పాపమును బట్టి నష్టపరుచుకున్న జీవము, దేవునిలో ఉన్న జీవమును ఈనాడు మనము కోల్పోయాము, మనము నష్టపరుచుకున్నాము. మనలో స్తోత్రములు ఎన్నో వస్త్రములు ఉండవచ్చు, ఎన్నో స్తోత్రములు మనలో గొప్పతనములు ఉండవచ్చు, కానీ మనలో జీవం ఉన్నదా? నిజముగా క్రీస్తు దగ్గరికి మనం జీవము కోసం వస్తున్నామా, లేదంటే తాత్కాలికమైన విషయం కోసం వస్తున్నామా? ఒకసారి ఈనాడు మనం పరీక్షించుకోవాలి. ఇంకొక మాట చూద్దాం దయచేసి. మత్తయి సువార్త 16వ అధ్యాయం, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 16, 18, 19 చదవండి. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. హల్లెలూయా. హల్లెలూయా. ఇది పేతురుతో చెబుతున్నటువంటి మాట. స్తోత్రం. హల్లెలూయా. పేతురుకు ఒక దర్శనం ఉంది. పేతురుకు దేవుడు బయలుపరిచిన మాట. అందరూ స్తోత్రం ప్రవక్తలను చెబుతున్నప్పుడు యేసుక్రీస్తును చూసి పేతురు చెప్తున్నాడు, నువ్వు నిజముగా దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు అని చెప్పేసి తను బయలుపరిచాడు. స్తోత్రములు. దాన్ని బట్టి ఇది తండ్రియే నీకు బయలుపరిచాడని దేవుడు తనతో చెబుతూ నిజముగా ఈ విధముగా చెప్తున్నాడు. స్తోత్రములు. ఎప్పుడైతే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏం చేశాడంట? తాళపు చేయులు పట్టుకున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ తాళపు చేయులు తీసుకొని ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తున్నాడు? పేతురు దగ్గరికి వస్తున్నాడు. స్తోత్రములు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదువు, పాతాళం యొక్క ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోకం యొక్క తాళం చెవులు ఎవరికి ఇస్తా అంటున్నాడు? నీకు ఇస్తాను. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఇదిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్తోత్రములు. ఈనాడు స్తోత్రం యూదాను చూస్తున్నట్లయితే, యూదాకు స్తోత్రములు ఆయన అన్ని విడిచిపెట్టి వచ్చిన వాడే. యూదా కూడా శిష్యుడే. యూదా కూడా శిష్యులలో 12 మంది శిష్యులలో ఆయన శిష్యుడే. తన కుటుంబాన్ని, తన సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించిన వాడే యూదా. స్తోత్రములు. పేతురు కూడా చూస్తున్నట్లయితే తన వలలను, తనకున్న సమస్తమును, కుటుంబమును విడిచిపెట్టి వచ్చిన వాడే పేతురు. ఇద్దరి శిష్యులే. స్తోత్రములు. యూదాకు స్తోత్రములు ఏం దొరికింది? ధనము దొరికింది. క్రీస్తును అమ్ముకున్నాడు. స్తోత్రం.
క్రీస్తుని అమ్ముకున్నాడు అనగా తనకు ఒక స్తోత్రంలో ఒక గల్లపెట్ట దొరకవచ్చు, తనకు డబ్బు దొరకవచ్చు, కానీ స్తోత్రములు పేతురుకు దొరికింది క్రీస్తే దొరికాడు. హల్లెలూయా. పేతురుకు క్రీస్తే దొరికాడు. దేవుని బిడ్డలారా, ఈ దినము మనం జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తుని నిజముగా ఆ యొక్క వెలుగు, ఆ ప్రత్యక్షత మనలో దొరికిందా అనగా నేను ఈ దినము చెప్పబడుతున్న విషయం ఏమిటంటే వాక్యంలో ఉన్న క్రీస్తును ఈ దినం మనం గుర్తుపడుతున్నామా? దేవుడు స్తోత్రములు మనకు భూమి మీదకి వచ్చింది ఆయన దేనికోసము? ఆయన వచ్చిన తర్వాత ఆ వాక్యంలో ఉన్న క్రీస్తు యొక్క సత్యము మనం గుర్తుపడుతున్నామా? సత్యమైన క్రీస్తు స్తోత్రములు ఆ యొక్క స్తోత్రం కైఫా ముందుకు వచ్చి నిలబడ్డాడు, కానీ ఆయన గుర్తుపట్టలే. ఆయన చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు నిలబడ్డాడు స్తోత్రములు, అప్పుడు కూడా గుర్తుపట్టలే. కానీ ఒకరు గుర్తుపట్టారు చిన్న ప్రాయంలో. ఎవరు? సిమియోను గుర్తుపట్టాడు. స్తోత్రం. సిమియోను గుర్తుపట్టి సిమియోను అంటున్నాడు, నాదా ఇదిగో నువ్వు సకల జనుల కోసం సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నాను. స్తోత్రం. ఆయన గుర్తుపట్టాడు ఆ సత్యమును, ఆయన గుర్తుపట్టాడు ఆ క్రీస్తుని. స్తోత్రములు. ఇక్కడ పేతురు గుర్తుపట్టాడు క్రీస్తుని. స్తోత్రములు. అనేకులు అక్కడ వేరువేరుగా అర్థం చేసుకుంటున్నారు. వీరు ఈయన ప్రవక్త కావచ్చు, ఈయన ఏలియా కావచ్చు, ఇటువంటి కొన్ని విషయాలు అనుకోని వారు అనుకుంటున్నారు. కానీ నిజమైన ఒక క్రీస్తుని గుర్తుపట్టింది పేతుని. దేవుని బిడ్డలారా, ఈ దినం నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, నిజంగా వాక్యంలో ఉన్న క్రీస్తుని మనం గుర్తుపడుతున్నామా? ఆ జీవమును మనము జీవం కోసం ఆయన దగ్గరికి వస్తున్నామా? నిజంగా క్రీస్తులో ఉన్నది జీవమే. మానవుడు నష్టపరుచుకున్నది జీవమునే, వస్త్రమును కాదు. వస్త్రమును స్తోత్రములు యేసుక్రీస్తు తను సిద్ధపరిచాడు. స్తోత్రములు. నష్టపరుచుకున్న మానవునికి ఇచ్చింది స్తోత్రములు దేవుడు వస్త్రమును ఇచ్చాడు. వాస్తవమే. వస్త్రము కోసమే కాదు అనగా బాప్తీసం, కేవలం బాప్తీసం పొందుకుంటే నేను సంఘములో చేర్చబడ్డాను, నాకు ఇంకా రక్షణ దొరికింది, నేను ఇంకా పరలోక రాజ్యం వెళ్తాను, నా యొక్క పరలోక రాజ్యం నిత్యం అయిపోయింది అని మనం అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టే. స్తోత్రములు. మనము స్తోత్రములు రక్షణ కేవలం రక్షణ కాదు, మనకు జీవము కావాలి. ఆ జీవము ఎక్కడ ఉంది అంటే అది క్రీస్తులోనే ఉంది. ఆ క్రీస్తులో ఉన్న జీవము అది రొట్టెలు ఇచ్చినప్పుడు బయలుపరచబడలే, అది స్తోత్రములు చేపలు ఇచ్చినప్పుడు, స్వస్థపరిచినప్పుడు, లోక సంబంధంగా ఎన్నో దేవుడి విషయాలు భూమి మీద ఉన్నప్పుడు చేశాడు, అక్కడ కాదు. కానీ స్తోత్రములు యేసుక్రీస్తు శిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పేతురు దగ్గరికి వచ్చి పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రములు. పేతురు నిజముగా ఒకనొక సమయంలో పేతురు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన వలలు విడిచిపెట్టి మళ్ళీ లోకంలో వెళ్ళిపోవడానికి ఆలోచన చేశాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులను తీసుకొని మళ్ళీ వలలు వేయాలి, నేను మళ్ళీ చేపలు పట్టాలని, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత యేసు మా ముందు లేడు కదా అని ఒక ఆలోచన కలిగి తిరిగి వెళ్ళడానికి ఆలోచించాడు. కానీ స్తోత్రములు అక్కడ ఆ పేతురుతో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తా ఉన్నాడు, తనకు దర్శనం ఇచ్చుకుంటున్నాడు. ఇదిగో పేతురు అని చెప్పేసి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆ వల లోతుగా వేయము, వలలు లోపలికి వేయము అన్నప్పుడు ఆ అనేకమైన విస్తారమైన చేపలు అక్కడ పడటం మనం చూస్తా ఉన్నాము. దాని తర్వాత స్తోత్రములు పేతురుతో అంటున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు తనతో అడిగిన తర్వాత ఇదిగో నువ్వు బండ మీద నా సంఘాన్ని కడతావు, పరలోకం యొక్క తాళం చెవులు నేను నీకు ఇస్తున్నాను, అది ఎవడు కూడా మూయలేడు, అది ఎవరి వల్ల కూడా అది మూయడం అసాధ్యమని దేవుడు ఆయనకు అధికారం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన క్రీస్తుని మనం గుర్తుపడుతున్నామా? వాక్యంలో ఉన్న క్రీస్తుని గుర్తుపడుతున్నామా? వాక్యంలో ఉన్న క్రీస్తు ఏంటి, ఆయన సత్యం ఏంటి మనకు అర్థమవుతున్నదా? ఏదో కొన్ని విషయాలు స్తోత్రములు, ఏదో స్వస్థతను, ఆశీర్వాదము, ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతున్నాయి, కానీ ఆయనలో ఉన్న సత్యము అర్థమవుతున్నదా? ఆ సత్యమైన క్రీస్తు వారు ముందు నిలబడ్డప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టలే, ఎవరు కూడా ఆయనను స్తోత్రములు ఆయన బట్టలు చింపుకున్నాడు. వాస్తవానికి స్తోత్రములు ఆయన ప్రవక్త అని చెప్తే అక్కడ ఏమీ కాదు, కానీ నిజమైన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తా ఉన్నాడు, ఆయన బట్టలు చింపుకొని, కైఫా కూడా స్తోత్రములు వస్త్రం చింపుకొని ఇప్పుడు ఏమంటున్నాడు, ఆయన ఇతను మరణముకు పాత్రుడు. స్తోత్రములు. ఆయన దేవాలయమును పడగొట్టి 3వ దినమున కట్టువాడు ఇతనే అని ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు ఇతడు మరణముకు పాత్రుడు, ఈయనను చంపివేయండి అని ఆయన మరణముకు అప్పగించాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా నిజమైన క్రీస్తుని అనగా ప్రతిదినము వాక్యము చదువుతున్నాడు, ప్రతిదినము ధ్యానిస్తున్నాడు. అక్కడ ప్రకటించే వ్యక్తిగా ఆ యొక్క ప్రధాన యాజకుడు కైఫా ఉన్నప్పటికీ క్రీస్తు వాక్యంలో ఉన్న క్రీస్తు ముందు నిలబడ్డప్పుడు గుర్తుపట్టలేని స్థితిలో ఎవరున్నారు? ఇప్పుడు కైఫా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క స్తోత్రం మనం చూసాము, వారు కేవలము ఎలాంటి వారి అంటే వారి ఘనత కోసము, స్తోత్రములు వారి మహిమ కోసము, వారి యొక్క పేరు కోసము వారు చేసేవారు. కానీ వారిలో ఏమైంది? చావునకు లోనయ్యారు. వారిలో పాపం ఉంది, వారిలో స్తోత్రములు మరణమే ఉంది. స్తోత్రములు. ఈ మరణముకు అధికారం కింద ఉన్న ప్రతి మానవులు చేయవలసింది అనగా కేవలం రక్షణ పొందుకోవడం కాదు, క్రీస్తునే పొందుకోవాలి. హల్లెలూయా. అనగా స్తోత్రములు క్రీస్తులో రక్షణ ఉంది. బాప్తిసం తీసుకున్నంత మాత్రంలో అనగా రక్షణ పొందుకున్న వారము కాదు, కానీ నిజమైన క్రీస్తుని మనం అంగీకరించి ఆయన స్తోత్రం ఆయనలో ఉన్న జీవము మనలో మనం పొందుకోవాలి. స్తోత్రములు. గొర్రెలకు జీవమును అది సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాను. స్తోత్రములు. అనగా గొర్రెల ద్వారం గుండా ఆయన ప్రవేశించాడు, అదే ద్వారం గుండా మనము కూడా ప్రవేశించాలనగా ఆయన ప్రవేశించిన ద్వారము ఇరుకు మార్గము.
హల్లెలూయా, స్తోత్రం. మనం చూస్తూ ఉన్నట్లయితే దేవాలయం, మనము ప్రత్యక్ష గుడారం యొక్క దేవాలయం మనం చూస్తూ ఉన్నట్లయితే దేవాలయం యొక్క తెరలు ఈ విధంగా ఉంటాయి. ఆ తెరల మధ్యలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే, ప్రధాన యాజకుడు వెళ్ళాలంటే అది చాలా ఇరుకు మార్గము. తను స్తోత్రములు కింది నుంచి దూరు వెళ్లాల్సి వస్తుంది. అటువంటి ఒక ఇరుకు మార్గాన్ని స్తోత్రం ఆ ప్రత్యక్ష గుడారంలో చూస్తాం. స్తోత్రం అనగా ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలంటే అది విశాల మార్గము కాదు, అది ఇరుకు మార్గము. స్తోత్రములు అనగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రవేశించినటువంటి మార్గము, ఆయన చెప్పిన మార్గము ఇరుకు మార్గము. ఇప్పుడు సంఘాలలో స్తోత్రములు కైఫా లాంటి వారు ప్రకటిస్తున్నది అది విశాల మార్గము. స్తోత్రములు వారి అనుకూలత వైపు, వారి స్వార్థము వైపు, వారు అనేక మందిని చేర్చడానికి నిజమైన సత్యము చెప్తే 100 మంది ఏమవుతారు? 10 మంది అవుతారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే 100 మంది ఏమవుతారు? 10 మంది అవుతారు. స్తోత్రములు. కానీ స్తోత్రం నిజమైన క్రీస్తుని, బైబిల్లో ఉన్న సత్యమును, వాక్యమును ప్రకటిస్తే ఇప్పుడు స్తోత్రం 10 మంది, ఒకవేళ ఇది విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా అనుకూలమైన బోధ చేస్తే 100 మంది, 200 మంది అవుతారు, 1000 మంది అవుతారు. స్తోత్రములు. కానీ ఈ 200 మంది కైఫాలు అవసరం లేదు. నిజమైన క్రీస్తుని గుర్తుపట్టే పేతురు లాంటి వారు మనం కావాలి. హల్లెలూయా. క్రీస్తుని గుర్తుపట్టి పేతురు లాంటి వారము, సిమ్యోని లాంటి వారము, అటువంటి దేవుని దర్శనం కలిగి నిజమైన సత్యమును మనం గుర్తుపట్టే వారిగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఏది సత్యము, ఏది క్రీస్తు, దేనిలో జీవం ఉన్నది, క్రీస్తులో జీవం ఉన్నది. వాక్యం వింటే నీకు జీవము దొరకాలి, జ్ఞానము కాదు. వాక్యం వింటే నీకు ఆశీర్వాదము కాదు, జీవము దొరకాలి. వాక్యం వింటున్నప్పుడు నీకు స్వస్థత కాదు, జీవము దొరకాలి. హల్లెలూయా. ఇటువంటి జీవము ఎక్కడ దొరికిందంటే క్రీస్తు శిలువ మరణం తర్వాత ఆయన ఆ తాళము పట్టుకొని పేతురు దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. స్తోత్రములు. ఆ పేతురు దగ్గరికి వచ్చి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఇదిగో ఈ తాళం చెవి నేను నీకు ఇస్తున్నాను అని చెప్పేసి పేతురుకి ఆ తాళం చెవి ఇస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తాళం చెవి మన దగ్గర ఉన్నదా? ఆ తాళం చెవి కలిగిన వారిగా మనం ఉన్నామా? జీవము కలిగి ఉంటేనే పరలోక రాజ్యం. స్తోత్రం. రక్షణ పొందినంత మాత్రంలో కాదు. నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను, మా గ్రామంలో ఒక భయంకరమైన మంత్రకాడు, ఆ మంత్రకానికి స్తోత్రములు చంపేద్దాము లేదంటే పోలీస్ స్టేషన్కి ఇద్దామనే సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన విషయం ఏమిటంటే బాప్తిజం తీశారు. స్తోత్రం. బాప్తిజం తీసుకుంటే తను ఇంకా ఎవరు క్రిస్టియన్గా పేరు పడతాడు, మంత్రాలని నమ్మరు అని ఆ విధముగా దానికోసం పేరు పొందినవారు. ఇలాంటి వారు అనేకులు చేర్చబడుతున్నారు. అనగా కేవలము రక్షణ తీసుకున్నంత మాత్రంలో నీకు జీవం ఉన్నదా? కాదు. స్తోత్రములు. క్రీస్తులో ఉన్న జీవము నీలో ఉండాలి. కాబట్టి ఆ ప్రత్యక్షత పొందుకున్న వారిగా, ఆ జీవమును మనం అనుభవించేవారిగా, ఆయన జీవం ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవమును మనము పొందుకొని క్రీస్తుని కలిగిన వారికే జీవము. హల్లెలూయా. క్రీస్తుని కలిగిన వారికే జీవము. ఆ జీవము స్తోత్రములు ఆ సత్యమును ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంగీకరించినట్లయితే, ఆయనలో ఉన్న సత్యమును ఉన్నదిగా అంగీకరించినట్లయితే నీకు జీవము. హల్లెలూయా. ఆ జీవము నిజంగా మనం కలిగిన వారిగా మనం సిద్ధపడదాం. రండి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. నిజముగా స్తోత్రములు. అనేక కైఫాలు బయలుదేరినారు ఈనాడు. స్తోత్రములు. కైఫా ఇదిగో స్తోత్రములు ఆయన అన్యుడు కాదు, ఆయన లోకస్తుడు కాదు. ఆయన ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించేవాడే, ప్రతిదినము వాక్యము చెప్పేవాడే. అనేకులను ఇదిగో ధర్మశాస్త్రములో కాలంలో, ఇజ్రాయేలు స్తోత్రములు కాలంలో చూస్తున్నట్లయితే ఇటువంటి యొక్క లేవి గోత్రములు, ఇటువంటి యొక్క స్తోత్రములు మెల్కీసెదెకు క్రమంలో లేవి గోత్రంలో ఉన్నవారు, వారు ప్రధాన యాజకులుగా చూస్తూ ఉన్నాము. అటువంటి యొక్క యాజక ధర్మము చేసేవారు ప్రతి దినము స్తోత్రములు ఇదిగో స్తోత్రములు యెరూషలేము దేవాలయంలోను, ప్రత్యక్ష గుడారంలోను దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చెప్పేవారు, ప్రకటించేవారే. అటువంటి వారు స్తోత్రములు దేవుని గురించి వాక్యములు చదివిన వారే. అటువంటి వారి ముందు యేసుక్రీస్తు పశుప్రాయములో వస్తున్నప్పుడు ఆయనను గుర్తుపట్టలేకపోతున్నారు. అదే సమయంలో స్తోత్రములు ఆయన శిలువ మరణము ముందు ఇదిగో అటువంటి ముందు నిలబడ్డాడు ఆ కైఫా దగ్గరనే. స్తోత్రములు. ఆ స్తోత్రములు ప్రతిదినము ధర్మశాస్త్రము బోధించే ఆ కైఫా ఇప్పుడు క్రీస్తును గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆయనలో ఎందుకంటే తనలో జీవము లేదు. హల్లెలూయా. తనలో జీవము లేదు. ఆయన మరణముకు పాత్రుడిగా మార్చబడ్డాడు. స్తోత్రములు. అనగా వారికి ఇప్పుడు ధర్మశాస్త్రం ఉంది, భక్తి ఉంది, వారికి ఒక ఘనత ఉంది, ఒక పేరు ఉంది, వారికి మందిరాలు ఉన్నాయి, ఈ విధముగా అన్ని వారికి అనుకూలంగా ఉన్నాయి. కానీ వారిలో లేనిది ఏంటంటే క్రీస్తు లేడు. హల్లెలూయా. ఇప్పుడు వారికి కావాల్సింది ఏంటంటే ఇర్మియా వలె ఒక పాపమును హెచ్చరించే ఒక ప్రవక్త కావాలి. ఏలియా వలె స్తోత్రములు వారిని దేవునికి వైపు నడిపించే ఒక ప్రవక్త సరిపోతుంది. ఇదిగో యోహాను వలె వారికి కొంచెం మారు మనసు గురించి ఇదిగో స్తోత్రములు వారికి హెచ్చరించే ఒక యోహాను ప్రవక్త సరిపోతుంది. కానీ స్తోత్రములు జీవమునిచ్చే క్రీస్తు వారికి అక్కరలేదు. హల్లెలూయా. జీవమునిచ్చే క్రీస్తు వారికి అక్కర్లేదు. అక్కడ చూస్తున్నట్లయితే క్రీస్తు కోసం అనేక ఆటంకములు జరుగుతున్నాయి. ఒక గుడ్డివారిని స్వస్థపరిచినప్పుడు ఇదిగో ఆ గుడ్డివారు చెప్తున్నాడు ఇదిగో స్తోత్రములు ఆయన క్రీస్తు అని, ఆయన శిష్యుడిగా నేను ఉన్నానన్నప్పుడు వారందరూ ఆయనకు ఆటంకంగా మారుతూ ఉన్నారు. క్రీస్తుని గురించి వారి ఆటంకముగా వారి మధ్యలో జరుగుతూ ఉన్నది. స్తోత్రములు. ఈ విధముగా ఆయన నింద వేస్తూ ఆయన మరణముకు అప్పగిస్తున్న వారే ఇటువంటి యొక్క ప్రధాన యాజకులు, ఇటువంటి యొక్క స్తోత్రములు ఆనాడున్న క్రైస్తవులు, ఆనాడున్న స్తోత్రములు ధర్మశాస్త్రం చదివిన వారే ఇదిగో క్రీస్తుని శిలువకు అప్పగించారు.
ప్రకటించారు. స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈనాడు కూడా స్తోత్రములు దేవుడు మనతో వాక్యము చేత మన మధ్యలోనికి ప్రకటించబడుతున్నప్పుడు మనం గుర్తుపడుతున్నామా? ఆ జీవము కోసం మనం వస్తున్నామా, లేదంటే తాత్కాలికమైన విషయాల కోసం మనం ఆధారపడుతున్నామా? ఒక్కసారి మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిజముగా స్తోత్రములు అద్భుతాల్లో, ఆశ్చర్య కార్యాల్లో, లేదంటే స్వస్థతల్లో, వీటిల్లో స్తోత్రములు జీవము లేదు. కానీ ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానము, ఇదిగో ఆయన లేచి తిరిగి స్తోత్రములు పేతురు చేతిలో తాళము పెడుతున్నాడు. స్తోత్రములు. ఓ పేతురు, స్తోత్రములు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తే నువ్వు బండ మీద నా సంఘాన్ని కడతావు. హల్లెలూయా. స్తోత్రములు. ఇటువంటి యొక్క స్తోత్రములు, అటువంటి జీవము కలిగిన క్రీస్తుని మనం ప్రేమిస్తున్నామా? స్తోత్రములు. హల్లెలూయా. అవును, ఇద్దరు శిష్యులను మనం చూస్తున్నాము. ఒక శిష్యుడైతే ఇదిగో ఇద్దరు శిష్యులు కుటుంబాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చిన వారే. ఒక శిష్యుడికి ఇదిగో స్తోత్రం గల్లపెట్ట దొరికింది, ఒక శిష్యుడికి డబ్బు దొరికింది, స్తోత్రం క్రీస్తుని అమ్ముకున్నాడు. ఒక శిష్యుడైతే క్రీస్తుని సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ఇదిగో అందరూ వెళ్ళిపోయినప్పటికీ ఆయన తిరిగి వెళ్ళిపోలేదు, క్రీస్తుని సంపాదించుకున్నాడు. ఈనాడు నువ్వు దేన్ని నమ్ముకున్నావు? దేన్ని పొందుకున్నావు? దేన్ని నష్టపరుచుకున్నావు? దేన్ని పొందుకున్నావు? లోకాన్ని నష్టపరుచుకుంటే, ధనాన్ని నష్టపరుచుకుంటే, ఇదిగో స్తోత్రములు ఐకిక విషయాలు, లోక సంబంధమైన విషయాలను నష్టపరుచుకుంటే నీకు క్రీస్తు దొరుకుతాడు. లేదంటే క్రీస్తుని నష్టపరుచుకుంటే నీకు ధనము దొరుకుతుంది. ఇదిగో స్తోత్రములు, ఈ యూదాకు క్రీస్తు నష్టమైపోయింది, తనకు ధనము దొరికింది. స్తోత్రములు. యూదాకు స్తోత్రము క్రీస్తు నష్టమైపోయింది, ఆయనకు ధనము దొరికింది. నిజముగా పేతురు సమస్తము నష్టపరుచుకున్నాడు, క్రీస్తుని పొందుకున్నాడు. స్తోత్రములు. ఈనాడు నువ్వు ఎవరిని పొందుకుంటున్నావు? నిజంగా వాక్యంలోని క్రీస్తుని అంగీకరించే మనసున్నదా? స్తోత్రం. హల్లెలూయా. ఆదాము నష్టపరుచుకున్నది వస్త్రము కాదు, స్తోత్రం, జీవమే నష్టపరుచుకున్నాడు. ఈనాడు జీవమును వెతకడానికి వస్తున్నావా? అనేకులు నా దగ్గరికి జీవము స్తోత్రం కొరకు రానులని దేవుడు చెబుతున్నాడు. అవును, ఈనాడు నువ్వు దేనికోసం వస్తున్నావు? స్తోత్రములు. ఏదో పై విషయాల కోసం నువ్వు వస్తున్నావా? నాకు ప్రభు, నేను పాపమును బట్టి జీవమును నష్టపరుచుకున్నాను. ఇదిగో శరీరంలో, ఇదిగో నా స్తోత్రం, నా తలంపులను బట్టి, నా ఆలోచనను బట్టి, నా నడకను బట్టి, ప్రభు, నా తల్లి గర్భంలో నేను వచ్చిన పాపమును బట్టి, ప్రభు స్తోత్రంలో ఆదాములో ఉన్న పాపమును బట్టి నేను మరణముకు పాత్రుడను, నేను మరణముకే పాత్రుడను ప్రభు, నేను పాపిని ప్రభు. స్తోత్రములు. నాకు జీవమును దయచేయండి, నాకు రక్షణ జీవమును దయచేయండి ప్రభు. స్తోత్రములు. నాకు రక్షణ కావాలి, అదేవిధంగా రక్షణ పొందుకున్న నాకు జీవము కూడా కావాలి. స్తోత్రములు. హల్లెలూయా. ఇటువంటి అనుభవం మనలో ఉన్నదా? ఇటువంటి అనుభవం మనలో ఉందా? కేవలం రక్షణ పొంది తృప్తి పెరేవారివా, లేదంటే జీవమును అనుభవించేవారి మా? స్తోత్రములు. హల్లెలూయా. నిజంగా ఆ గొర్రెల మార్గము గుండా వచ్చే మనసు నీకున్నదా? ఆ గొర్రెల మార్గము గుండా వచ్చే మనసు నీకున్నదా? ఆ ఇరుకైన మార్గము గుండా, ఆ శ్రమల మార్గము గుండా, ఆ స్తోత్రము క్రీస్తు నడిచినటువంటి మార్గము, ఆయన చూపినటువంటి మార్గము. ఇదిగో లోకము ఆయనను హింసించింది, లోకం ఆయనను ద్వేషించింది, నిన్ను ద్వేషిస్తుంది. స్తోత్రం. ఆయన మార్గము గుండా నడిస్తే లోకము ఆయనను హింసించినట్టుగా నిన్ను లోకము హింసిస్తుంది, ఆయనను ద్వేషించినట్టుగా నిన్ను ద్వేషిస్తుంది. హల్లెలూయా. ఆ మార్గము గుండా వచ్చే మనసు నీకున్నదా? స్తోత్రములు. శ్రమల మార్గము, కష్టముల మార్గంలో జీవమున్నది, క్రీస్తుని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. 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 రక్తము చేయము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. 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 తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి అందరం జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు క్రీస్తుని గుర్తుపట్టే వారిగా ఉన్నామా? ఈనాడు క్రీస్తుని గుర్తుపట్టే వారిగా ఉన్నాం. అనేక స్తోత్రములు సంఘాలు కనబడుతున్నాయి మనకు, అనేక స్తోత్రం వాక్యము ప్రకటించే వారు కనబడుతున్నారు, అనేక కైఫాలు కనబడుతున్నారు ఈనాడు. స్తోత్రములు. అనేకులు స్తోత్రములు సంఘంలో పరిచారకులు కనబడుతున్నారు. స్తోత్రములు. కానీ వారిలో క్రీస్తు ఉన్నాడా? స్తోత్రం. వారు క్రీస్తుని కలిగి ఉన్నారా? స్తోత్రములు. నిజమైన వాక్యము వారి దగ్గరికి వస్తున్నప్పుడు వారు గుర్తుపట్టలేని ఒక గుడ్డివారిగా ఉన్నారు. అనేకులు స్తోత్రములు సత్యమును అంగీకరించకుండా గుర్తుపట్టలేని ఒక స్తోత్రములు. ఇదిగో మరణం వారిలో ఉంది, పాపం వారిలో ఉంది, మరణం ఏలుబడి చేస్తున్నది. స్తోత్రములు. ఇటువంటి వారి కింద ఇప్పుడు అనేకులు పోగయ్యారు. వారికి క్రీస్తు యొక్క దర్శనము లేదు, వారికి క్రీస్తు యొక్క దర్శనము లేని వారు కాబట్టి క్రీస్తు వారి ముందున్నప్పుడు అయ్యో నా గురించి మీరు ఏమనుకుంటున్నారని ప్రభు వారితో అడుగుతున్నప్పుడు వారు ఏలియా అనుకుంటున్నారు, వారు స్తోత్రములు ఎలీషా అనుకుంటున్నారు, యోహాన్ అనుకుంటున్నారు, ప్రవక్తలలో ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఇటువంటి యొక్క స్తోత్రములు గుడ్డితనములో ఉన్నారు ఈనాడు. నిజమైన క్రీస్తు, ఇదిగో దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు వారి ముందు ఉన్నప్పటికీ ఇదిగో గుర్తుపట్టలేని గుడ్డివారు అక్కడ ఆ కాలంలో చూస్తున్నాం. ఈనాడు సంఘములో కూడా ఉన్నారు. హల్లెలూయా. వాక్యంలో ఉన్న క్రీస్తును గుర్తుపట్టకుండా, వాక్యంలో ఉన్న సత్యమును గుర్తుపట్టకుండా, వాక్యంలో స్తోత్రం క్రీస్తు మన కోసం వచ్చిన ఆ సత్యమును గుర్తుపట్టకుండా ఈనాడు అనేకులు గుడ్డివారు ఉన్నారు. స్తోత్రములు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు. ఎవరైనా ఇదిగో పేతురు వలె ప్రభువును ప్రేమించేవారు ఉన్నారా? ఇదిగో పేతురు వలె ఎవరైనా దేవుని ద్వారా దర్శనం పొందుకొని ఆ సత్యమును ఉన్నట్టుగా అంగీకరించే మనసు ఇదిగో ఎవరికైనా ఉన్నదా? హల్లెలూయా. స్తోత్రములు. అవును ప్రభువా, ఇదిగో స్తోత్రములు. మా సొంత అనుకూలం వైపు కాదు ప్రభువా, మీరుకైన మార్గములు, ఇదిగో ఈ పోరాటములు, ఈ నిందలు, ఆయా స్తోత్రములు మీరు నడిచిన మార్గంలో మేము నడుస్తాము దేవ స్తోత్రములు అని గుర్తుపట్టేవారు ఎవరైనా ఉన్నారా? స్తోత్రములు. హల్లెలూయా.
చిన్న ప్రాయంలో గుర్తుపెట్టినటువంటి ఒక సిమియోనులాగా స్తోత్రములు ఈనాడు మనం గుర్తుపడదుము గాక. ప్రభు దర్శనము కలిగి తండ్రి యొక్క ఇదిగో స్తోత్రములు అది తండ్రి తెలియజేస్తేనే అది సాధ్యము. స్తోత్రములు. శిష్యులు అందరూ అంటున్నారు, అయ్యా ఇంతిరుకు మార్గం అయితే మేమెలా వెళ్తాము, మా వల్ల కాదు. అవును, ఇది నీకు సాధ్యమే, ప్రభుకు సమస్తము సాధ్యము. ఇది తండ్రి కృప చూపితేనే ఇది సాధ్యము. స్తోత్రములు. ఈ శ్రమల మార్గము గుండా ఇదిగో ఈ సత్యమైన మార్గము గుండా నడవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు, ప్రభు కృప చూపాలి. స్తోత్రములు. ఈ క్రీస్తు బయలుపరచబడాలంటే ఇదిగో నీకు స్వస్థపరిచే క్రీస్తు దొరకవచ్చు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చే క్రీస్తు దొరకవచ్చు, నీకు లేదంటే కొన్ని నీకు అనుకునే నెరవేర్చే క్రీస్తు నీకు దొరకవచ్చు. కానీ నిజమైన జీవమునిచ్చే క్రీస్తు నీకు దొరికాడా? స్తోత్రములు. ఆ జీవమునిచ్చే క్రీస్తు నీకు దొరకాలి అంటే ఆయన మార్గంలో నువ్వు నడవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ప్రార్థన చేద్దాం, మౌనంగా ఉండద్దు. స్తోత్రములు. విన్న వాక్యాన్ని ఇదిగో ధ్యానిస్తూ ప్రభువా స్తోత్రములు, నిజముగా ఆ క్రీస్తు ప్రభువా ఆ సత్యం మాకు బయలుపరచబడును గాక. హల్లెలూయా. స్తోత్రం. మేము గుడ్డివారుగా ఉండకూడదు ప్రభువా. కైఫాలాగా దేవ స్తోత్రములు వాక్యమును తెలుసుకొని కూడా అవి మిమ్మల్ని గుర్తుపట్టలేని స్థితిలో మేము ఉండకూడదు ప్రభువా. అవును, ప్రతిదినం వాక్యం వింటున్నాము కానీ ఆ సత్యాన్ని గుర్తుపడుతున్నావా? స్తోత్రములు. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత నీకు దొరికిందా? స్తోత్రములు. దేవుడు నీకు ఆ ప్రత్యక్షతను ఇచ్చాడా? ఆ సత్యం ఏంటో నువ్వు గుర్తుపడుతున్నావా? దేవుడిలో ఉన్న నిజమైన సత్యము, నిజమైన స్తోత్రములు, నిత్య జీవనకు పోవలసిన మార్గం ఏదైతే ఉన్నదో ఇదిగో దాని స్తోత్రములు. ఆ యొక్క స్త్రీని మనము చూసాము. కేవలం ఆమె రొట్టె ముక్క తీసుకుని వెళ్ళిపోయే స్త్రీ. తనకు ఆశీర్వాదం చాలు, తనకు ఆ రోగం నుంచి విడుదల చాలు కేవలం. స్తోత్రములు. కానీ నిజముగా స్తోత్రములు యేసుక్రీస్తు ఆ రొట్టె కోసం కాదు, కుమారునికి ఆ స్తోత్రములు ముక్క కాదు రొట్టె ఇవ్వడానికి చూస్తున్నాడు. హల్లెలూయా. అనగా జీవమును ఇవ్వడానికి చూస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ముక్క కోసం రావడం కాదు, ఆ రొట్టె కోసమే మనం సిద్ధపడదుము గాక. వారే దేవుని కుమారులు. స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. రక్తము చేయము దేవా. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. మన కన్నులు తెరవబడును గాక, మన కన్నులు తెరవబడును గాక. స్తోత్రములు. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న సత్యమును, వాక్యములో ఉన్న సత్యమును మనం గుర్తుపడదుము గాక. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. నామకార్థము మధ్యలో ఇదిగో స్తోత్రములు, ధర్మశాస్త్రము మధ్యలో ఒక సత్యము వెల్లడించబడుతున్నప్పుడు దాన్ని గుర్తుపట్టే కన్నులు తెరవబడును గాక. స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. అనేక కైఫలు బయలుదేరినాడు ఈనాడు. స్తోత్రం. అనేక కైఫలు బయలుదేరినాడు. క్రీస్తు ప్రత్యక్షత లేని కైఫలు. స్తోత్రములు. క్రీస్తు ప్రత్యక్షత లేని ఇదిగో స్తోత్రములు ప్రధాన యాజకులు. స్తోత్రములు. లేవి గోత్రంలో నుంచి వచ్చిన వారు ఇదిగో వారిలో మరణమే ఏలుబడి చేస్తున్నది. హల్లెలూయా. వారిలో క్రీస్తు ప్రత్యక్షత లేదు. స్తోత్రం. హల్లెలూయా. వారి చేతిలో చిన్న ప్రాయంలో క్రీస్తు వారి చేతిలోనికి ఇదిగో తేబడ్డాడు. వారే సున్నతి చేశారు, కానీ ఆయన నిజమైన క్రీస్తు అని వారు గుర్తుపట్టలేకపోయారు. స్తోత్రం. సిలువలో వేయబడుతున్నప్పుడు వారి ముందుకు తేబడ్డాడు, కానీ ఆయన స్తోత్రములు దేవుని కుమారుడైన క్రీస్తు అని గుర్తుపట్టలేకపోతున్నారు. అయ్యో స్తోత్రములు. ఎప్పుడైతే యేసు సిలువలో మరణించాడో పేతురు ఆత్మ ద్వారా పొందుకున్న తర్వాత ఆ ప్రజల మధ్యలో కేక వేస్తున్నాడు. స్తోత్రములు. మీరు సిలువ వేసిన క్రీస్తుయే దేవుడు ప్రభువుగాను నియమించాడు. హల్లెలూయా. స్తోత్రములు. మీరు సిలువ వేసిన క్రీస్తునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడని ఎప్పుడైతే ఇదిగో స్తోత్రములు ప్రకటిస్తున్నాడో వారి హృదయము పడవబడింది. స్తోత్రం. వారు స్తోత్రములు ఏడుస్తున్నారు. ఇదిగో రొమ్ము కొట్టుకొని బద్దలు ఏడుస్తున్నారు. స్తోత్రములు. అయ్యలారా, మేము రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? ఇదిగో మేము ఏమి చేయాలి? ఇంకా స్తోత్రములు. మేము ఆయనను సిలువ వేశామా? మేము దేవుని కుమారుని గుర్తుపట్టలేకపోయామా అని వారు కేకలు వేస్తున్నారు. హల్లెలూయా. స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా లాంటి వారికి స్తోత్రం క్షమాపణ దొరకలేదండి. వారికి ధనము దొరికింది, క్షమాపణ దొరకలేదు. స్తోత్రం. క్రీస్తుని నష్టపరుచుకున్నాడు, ధనమును వెంబడించాడు. స్తోత్రం. ఇదిగో కానాను స్త్రీకి స్వస్థత దొరికింది, దేవుడు నష్టపరుచుకున్నది. స్తోత్రం. హల్లెలూయా. జక్కయ్యకు ధనం విడిచిపెట్టాడు, క్రీస్తు దొరికాడు. హల్లెలూయా. జక్కయ్య, నీ ఇంటికి నాడు రక్షణ. స్తోత్రం. జక్కయ్య, నేడు నీవు కూడా స్తోత్రములు అబ్రహాము వంశస్థుడివే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు. ఇదిగో నిజముగా ఈనాడు ధనమును విడిచిపెట్టి జక్కయ్య క్రీస్తును పొందుకున్నాడు. స్తోత్రం. ఇదిగో స్తోత్రములు. యూదా స్తోత్రములు క్రీస్తును విడిచిపెట్టి ధనమును పొందుకున్నాడు. తను స్తోత్రములు నరకానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు మనం దేన్ని పొందుకుంటున్నాం? క్రీస్తులో ఉన్న సత్యం మనకు దొరుకుతున్నదా? ఆ జీవమును నువ్వు పొందుకుంటున్నావా? ఆ జీవం అనుభవిస్తున్నావా? స్తోత్రములు. హల్లెలూయా. ఒక్కొక్కరము పరీక్షించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. దేవా, నేను దేనికోసం వస్తున్నాను? నేను దేనికోసం రక్షణ కేవలం నేను రక్షణ పొందుకొని తృప్తి పడుతున్నానా, లేదంటే స్తోత్రములు జీవమును అనుభవిస్తున్నాను? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేద్దాం. వందనాలు తండ్రి. మాట్లాడుతున్న దేవానికి స్తోత్రం. అందుకని నీకు స్తోత్రం. కేవలం ప్రభా పేదలు నడుగైన ప్రభా స్తోత్రం. సచివుడైన ప్రభా దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని ప్రభా పేదలు ఒక్కడే ప్రభా స్తోత్రాలు నిన్ను గుర్తు పెట్టగలిగారు. దేవానికి స్తోత్రం. అక్కడున్న వారందరూ కూడా ప్రభావం ప్రభా ఇంతమంది ఉన్నారు ప్రభావ వాళ్ళందరూ కూడా స్తోత్రాలను గుర్తు పెట్టగలిగారు. అయానికి స్తోత్రం. పేదలు లాంటి దర్శనం మాకు అందరికీ దయచేయండి. అయా క్రీస్తు మాత్రమే గుర్తించగలిగి మనమేతంలో చేర్పించండి. అతి హృదయం మాకు తెరవగలిగిన దేవానికి స్తోత్రం. పెట్టండి. వందనాలు. అవును ప్రభా ఈ లోకంలో ఎన్నో సంఘాల్లో ప్రభా ఎంతో మంది కయపాలు దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవానికి స్తోత్రం. ఈ లోకంలో క్షేమంగా సుఖంగా జీవించడం కోసం ప్రభా మందిరానికి వెళ్తున్నారు. అలాంటి బోధన ఇస్తున్నారు. దానికి ప్రభా బాధ్యతలై ఉన్నారు. దేవానికి స్తోత్రం. నిజంగా క్రీస్తుని మాత్రం ప్రభా గుర్తించలేకపోతున్నారు. దేవానికి స్తోత్రాలు తండ్రి. కోతులాగా ప్రభా క్రీస్తుని గుర్తించగలిగే ప్రభా అయ్యా హృదయాలు మాకు అందరికీ తెరవండి. దేవానికి స్తోత్రం. అయానికి స్తోత్రం. ప్రభా బండ మీద ఇల్లు కట్టడానికి ప్రభా స్తోత్రాలు దర్శనం ప్రభా అయా స్తోత్రాలు తండ్రి. నువ్వు చెప్పావు పేతులతో దేవా స్తోత్రం. సంఘంలో ఉన్న మందిరం కూడా పేతులాగా ప్రభా అయ్యా నిన్ను గుర్తించగలిగే దర్శనం మాకందరికీ కూడా దయచేయండి. దేవానికి స్తోత్రం. మేమందరం కూడా ప్రభా క్రీస్తు అనే బండ మీద మా జీవితాలను కట్టుకునే వారికి మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం. తండ్రి నీకు వందనాలు. బాల్యంలో ఉన్న క్రీస్తుని ప్రభా సిమియోను మాత్రమే గుర్తించగలిగారు. దేవా అక్కడున్న ప్రధాన యాత్రికులైన ప్రభా ఎవరు గుర్తించలేడు కదా ప్రభా సిమియోను మాత్రం దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు. అయ్యా స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా నిన్ను గుర్తించగలిగారు. అతి కృపను మాకు దయచేయండి. సిమియోను గుర్తించగలిగిన క్రీస్తుని ప్రభా మేమందరం కూడా నిన్ను గుర్తించగలిగే మనకు గుర్తించుకుంటాం. అయ్యా నీకు స్తోత్రం. మిగతా అంతర్లాగా మేము ఉండకుండా ఇష్టంగా ప్రభా క్రీస్తుని గుర్తించే స్థలంలో మీకు సిద్ధపరిచి దేవా ఇక్కడ ఉన్న కుటుంబాల వారికి ప్రభా స్తోత్రాలు తండ్రి. నిరంతరం క్రీస్తులో ప్రభా జీవాన్ని పొందుకునే వారిలాగా జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా కణాలు స్త్రీ వల్ల ప్రభా అయ్యా ఆ రొట్టెలో ఒక సగం మాత్రమే ఒక ముక్క మాత్రమే తీసుకొని వెళ్ళగానిలో ఉండకుండా ప్రభా రొట్టె మొత్తం కూడా ప్రభా మాకి కావాలనే విధంగా ఎంతో ప్రభా స్తోత్రం. రొట్టె తీసుకుని సాదృశ్యమైన నీకు మాత్రమే అయ్యా స్తోత్రాలు మేము ధరించుకునే వారిలా మమ్మల్ని సిద్ధపరచండి. నువ్విచ్చే స్వస్థతలు ఆశీర్వాదాల కోసం కాదు దేవా. నువ్విచ్చే ఈ మృతమైన జీవితం కోసం కాదు ప్రభా స్తోత్రాలు. చావులోనైన వారిలాగా ఉండకుండా దేవా జీవం పొందుకుని క్రీస్తులు పొందుకునే వారిలాగా మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం. ఆనంద శ్రీ వాళ్ళ ఆశీర్వాదాల కోసం దగ్గర ప్రభావం నరకానికి వెళ్తాం. దేవాన్ని నీళ్ళు చేరుకోలేము. నిరాక్షాన్ని చేరుకోలేము. అయానికి స్తోత్రం. మేమందరం వెళ్ళిపోయిన మార్గంలో ప్రభావం అయ్యా మేమందరం కూడా సహాయం తెచ్చి క్రీస్తులో మమ్మల్ని ఇచ్చేదానికి కృపను దయచేయండి. క్రీస్తు అనే జీవాన్ని పొందుకునే వారు మమ్మల్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ శ్రీనగరం సంఘాన్ని ప్రభావం అయ్యా క్రీస్తు వల్ల ప్రభావం ఒక సిమియోను వలె ఒక పేతురు వలె నిన్ను గుర్తించగలిగే ప్రభావం చెప్పండి. మాకు అందరికీ దయచేయండి. దేవానికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పరిగెత్తకుండా సహాయం దయచేయండి. అవును ప్రభా లేవి క్రమం చెప్పిన ప్రభా ప్రధాన యాజకులందరూ కూడా చాలా ఓలైన వారు. దేవానికి స్తోత్రం. తండ్రి అలంకరణ కోసం ఘనత కోసం ప్రతిష్ఠిత వస్త్రం ప్రభా అయ్యా పుట్టించుకోవడానికి దేవుడు వివేకం ఇచ్చాడు. అట్టి వివేకం మాకు దేవానికి స్తోత్రం. ఈ లోక సంబంధమైన అలంకరణ ఘనత కోసం దాని ఆశీర్వాదాల కోసం ఈ జీవం బ్రతుకు మాకు దేవానికి స్తోత్రం. దేవానికి వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రం. అయ్యా పేతులాగా గుర్తించగలిగే జీవం కలిగిన వారిని మమ్మల్ని సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు దయచూపండి దేవా. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఈ నగరం సంఘాన్ని ప్రభా పేతులు బంధను కట్టే విధంగా ప్రభా క్రీస్తు అనే బంధంలో ప్రభా స్తోత్రాలు క్రీస్తులోని సంఘం మధ్యలో నడిచి సహాయం తెచ్చింది. క్రీస్తు మాత్రమే సంఘానికి అధికారిగా ఉండేందుకు సహాయం దయచేయండి ప్రభా.
క్రీస్తుని వెతికే వారే ఈ సమయంలోకి వచ్చాక దేవానికి స్తోత్రం. ప్రతి ఒక్కరు మన నేత్రులు తెరవబడిగాక, క్రీస్తుని గుర్తించగలిగే ప్రభా మన నేత్రులు తెరవబడిగాక. దేవానికి స్తోత్రం. తండ్రి వందనాలు చేస్తాం. ఈ లోకంలో మేమైపోయినా పర్వాలేదు ప్రభా, కేవలం మీకోసమే ప్రభా, క్రీస్తుని ప్రభా చేరుకునే ఒక మార్గంలోకి మేము అయ్యా ఈ పోరాటంలో అయ్యా చేరుకొని రాజ్యం చేరుకునేలాగా మేము చేరుకునేలాగా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా ముఖ్య బంధనాలు అక్కడ ప్రాంతం వరకు ఈ సంఘంలో క్రీస్తు మాత్రమే గ్రహించబడాలి. దేవా జీవం కలిగిన వాక్యం మాత్రమే ఇక్కడ స్థిరపరచండి. ఈ సంఘంలోనే ప్రభా జీవం కలిగిన వాక్యాన్ని మాత్రమే మీరు స్థాపించండి. ఇక్కడికి వెంట ముక్కలు ఇంత మాత్రం రావద్దు ప్రభా, భయపడాలి కదని అతనికి రావద్దు. విగ్రహంలోకి సంఘంలోకి దేవానికి స్తోత్రం. విగ్రహం అంతా కూడా ప్రభా అయ్యా క్రీస్తు అని బండ మీద కట్టడానికి సహాయం చేయండి. తండ్రి నీకే వందనాలు చెల్లిస్తాం. అయ్యా మేమందరం కూడా పేతుల వల్ల ప్రభావం స్తోత్రాలు. నేను చూసే విధంగా నేను గుర్తించగలిగే విధంగానే మిమ్మల్ని నటించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తూ విత్తబడిన ఈ వాక్యం ఫలింపచేయండి. స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రార్థన పరిస్థితులతో రాజ్యం చేర్చుకున్నాం. ఇండియాలో పేదల వల్లనే మీకు అందరం జీవించగలని తండ్రికి తెలియచేయండి. ప్రార్థిస్తూ పరిశుద్ధులైన విశ్వసిస్తున్నాము. క్రీస్తుని మహోత్సవమేలా మన మనసులు మురిసే ఈ శుభమేలా